ఎస్ ఓకే. ఈ వీడియో నేను చూపిస్తా. ఎందుకు చూపించాలనుకున్నా అంటే మొన్న ఇదే స్లమ్లో నుంచి పిల్లలు రేవంత్ రెడ్డి నా పుస్తకాలు ఎక్కడా, రేవంత్ రెడ్డి మా నాన్న కొనిచ్చిన బొమ్మలు ఎక్కడా, రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు చదువుకోవాలి రేపటి పౌరులు వాళ్ళు. సో సామాన్యుల పిల్లలు ఏ రకంగా చదువుకుంటారు, గుడిసెల పిల్లలకు చదివిస్తే స్లమ్లో ఉన్న పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఎంత మంచి టాప్ పొజిషన్లోకి ఎదుగుతారు అన్న దానికోసం నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నా. అంటే ఎంత మంచి నాలెడ్జబుల్ స్టూడెంట్స్ వాళ్ళ పుస్తకాలను కూడా తీసుకొనియకుండా రంగనాథ్ చేసినటువంటి తప్పు, హైడ్రా చేసినటువంటి తప్పు. సో డెఫినెట్గా ఈ పాపం ఎక్కడికి పోదు. సో ఈ సందర్భంగా అంటే వాళ్ళ తెలివితేటలు ఎన్ని ఉంటాయి, వాళ్ళకి చదవాలని ఆశ ఎంత ఉంటుంది, వాళ్ళకి చేయూతనిచ్చి మరింత మందిని చదివించి తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకొనియకుండా మొత్తం నేలమట్టం చేసి, వాళ్ళ వస్తువులు కూడా తీసుకొనియకుండా నేలమట్టం చేసి, తల్లిదండ్రులు కొనిచ్చినటువంటి బొమ్మల పైన కూడా ఒక ఎమోషన్, ఒక ప్రేమ, ఒక బాండింగ్ ఉంటుంది. అటువంటి బాండింగ్ను కూడా డ్యామేజ్ చేసి చిన్న 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 మనసుల్లో విషాదం నిలిపినటువంటి ఈ ప్రభుత్వం గురించి నేను ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. అంటే ఆ పిల్లలలో ఎంత తెలివితేటలు ఉంటే వాళ్ళు చదువుకోవాలన్న ఆసక్తి ఎంత ఉంటుంది, వాళ్ళు ఎట్లా చదువుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక అబ్బాయి, ఒక యూట్యూబర్ దాంట్లో నుంచి మేము చూపిస్తున్నాం. ఇది ఒకసారి చూడండి. Swami Vivekananda and APJ Abdul Kalam and Dr. B.R. Ambedkar. C.V. Raman. Why? Because I like maths. My favorite subject is maths and English. That's it. Maths. I hate maths too. No, everyone saying I have to prove it easy. That's why. Daily guri muttu tanaka nilladiri. I mean, do not sleep until you reach your goal. Until. This is your goal. 15 minutes. 15 minutes you're walking. For walking. Hi Andy. Walk is the cheapest sleep. And I also have one more surprise for you. Try opening. Oh, watch. Will not be late and for tuition also. 6,000. 6,000. Oh my God. And me. Deep. 2 minutes. 3, 2. Come on. Hey, super. No, I didn't have it. Never had it. So this is the first Rubik's Cube. సో మీరు చూడండి, ఇతను ఏ రాష్ట్రమా ఏంది అనేది పక్కన పెడితే, అంటే చదువుల సరస్వతి ఒకరి సొత్తు కాదు. చదువు అనేది ఎంత అద్భుతాన్ని సృష్టిస్తుంది అనేది మీరు ఆలోచించాలి. బస్తీలో ఉన్నటువంటి ఈ చిన్న అబ్బాయి ఎంత అత్యద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చదివే స్తోమత లేదు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఇతను మాట్లాడుతున్నటువంటి తీరు చర్చనీయాంశమైంది. సో దీన్ని ఒక యూట్యూబర్ చిత్రీకరించడము, అతనికి కావాల్సినటువంటి ఇంకొన్ని కూడా డొనేట్ చేయడం, ఆ అబ్బాయికి షూస్ కావచ్చు, సైకిల్ కావచ్చు, లేకపోతే పజిల్ గేమ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇవ్వడం. అతని కళ ఏంటి, అతని గోల్ ఏంటి కూడా అడిగి తెలుసుకున్నారు. అతని ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అండ్ అంబేద్కర్ గారు అని చెప్తున్నారు. అంటే స్లమ్స్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని చేయూతనిచ్చి వాళ్ళని చదివిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇదే స్లమ్స్ని నువ్వు పుస్తకాలు కూడా తీసుకొనియకుండా డ్యామేజ్ చేస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది అని చూపించడానికి కోసమే, మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోని ఓకే టీవీ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సో దయచేసి పిల్లల జీవితాల్లో విషయాన్ని నింపకండి అండ్ వాళ్ళకి చేయూతనివ్వండి, వాళ్ళకి ఒక మార్గదర్శకం ఇవ్వండి, వాళ్ళకు ఒక మార్గదర్శకం చూపించండి. అంతే తప్ప వాళ్ళ పుస్తకాలు చింపేసి వాళ్ళకి ఏదైనా కావచ్చు, అది హైడ్రా కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సామాన్యుల జీవితాల్లో అట్లీస్ట్ మీరు ఒక మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా ఈ విధ్వంసం మీరు చూపించారు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి చదువు అనే ఒక ఆయుధం మనం ఇవ్వాలి తప్ప వాళ్ళ దృష్టిలో మీరు వాళ్ళ బొమ్మలు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ తీసుకొని దాన్ని ఇంకా డ్యామేజ్ చేసి వాళ్ళకి ఇంకేదో ఒక గుండెలో నొప్పిలాగా మీరు మిగలకండి అని చెప్పడమే నా ప్రయత్నం. ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం తెలుసుకుంటూనే ఉందాం. అండ్ ఓకే టీవీ డ్యామేజ్ చేయడం కోసం